నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త. శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు సంస్థ అధినేత వత్సవాయి రవి అయిన ఆయన కూతురు లోహిత పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. గత 12 సంవత్సరాలుగా సంస్థ ఎదుగుదల ఏర్పాట్లు అందించిన కస్టమర్లు సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. జస్ట్ యాక్టింగ్ అంతే. రెడీ ముందుకు వెళ్ళిపోదామండి. ఇక్కడ చక్కగా డాన్స్ వేస్తారు, డాన్సర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. అండ్ అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరుగా వెళ్ళాలి. మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి పాపకి మిగిలాము. ఫ్లోర్ క్లియర్ చేద్దాము సార్. కొంచెం ముందుకెళ్ళి రెడీ. డాన్సెస్ కోసం తొలి కేక్ కటింగ్ అవుతుంది. బోర్డు మెంబర్స్ అందరూ కూడా ముందు వర్క్లో వచ్చిన వాళ్ళ సీనియర్స్ మొత్తం సైలెంట్ యూనిటీ స్ట్రెంగ్త్ అని నిరూపించారు మా బాలాజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. గట్టిగా షౌట్ చేద్దాం. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ 2013లో డిసెంబర్ 10న ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లా ప్రజలకు, కొత్తగూడెం జిల్లా ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంతటి విజయానికి మా కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఇది సాధ్యపడింది. మా మార్కెటింగ్ మిత్రులందరూ కూడా మరొకసారి పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే మేము ఎప్పుడో చిన్న ₹1,00,000 ప్లాట్ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు 2 కోట్ల రూపాయల వెళ్ళే వరకు కూడా మేము వెళ్ళగలిగే స్థాయికి రీచ్ అయ్యాం. మా దగ్గర కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్క కస్టమర్కి మా దగ్గర వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు అందుబాటులో ఇవ్వడమే ఈరోజు ఈ సక్సెస్కి కారణంగా మేము భావిస్తున్నాం. ఖమ్మం పాత బస్టాండ్ సమీపంలోని వీధి వ్యాపారులకు కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. వ్యాపారుల వద్ద ఒక్కో వ్యక్తి నుండి ₹10,000 అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆ ప్రాంతానికి వెళ్లారు. సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. వీధి వ్యాపారుల కేంద్రం అన్ని వర్గాల ప్రజలు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని ఆ పార్టీ నేత దేవాకి వాసుదేవ డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకోవడం తగదని వారు పేర్కొన్నారు. మధ్యలో వచ్చిన సార్ పేరు నాకు తెలియదు. జగదీష్ సార్ వచ్చి కొత్త షెడ్ వేయించారు. సార్ 4 కిలోల బండ్లు తీపిచ్చి షెడ్ వేయించి వాళ్ళని కూర్చోబెట్టారు. మంచిగా చేశారు, పర్వాలేదు కాదంటలే. ఇప్పుడు వీళ్ళు వచ్చి మనిషికి 10,000 కట్టండి, లేకపోతే మీ షాపులు ఉండవు అంటే మేము దడిసి 10,000 కట్టినాం. కడితే మీకు రసీదు ఇవ్వలేదు. ట్యాప్ సార్ వచ్చి ట్రాక్ రండి మేము డ్రా తీస్తాం, మాకు డ్రా తీస్తామంటున్నారు. మాకు డ్రా అవసరం లేదు.
ఇవాళ మీరు రాదీసి మీ వాళ్ళ జగన్మోహన్ సార్ వేశారు ఆ పందిరి వేసి మీరు 2015 కూడా చేస్తే మళ్ళీ పోయి ఫైట్ చేసినాం. ఇంతమంది ఉన్నాం. 1988లో 900 కట్టారు అప్పుడు నెలసరిగా వీళ్ళు. దానికే 900 అని అక్షరాల రాసి కింద కమిషనర్ ముద్రేసింది. నమస్కారం, నేను దేవకు వాసర్ అని భారతీయ జనతా పార్టీ నుంచి. ఇక్కడ ఏంటమ్మా ఇబ్బంది, వీధి వ్యాపార ప్రాంగణంలో ఏంటి గొడవ అవుతుందంటే వాళ్ళని ఏదన్నా ఈ వీధి వ్యాపార ప్రాంగణం ఉంది కదా టీటీడీ పక్కన, మీరు కదా ఎవరమ్మా చూసేది? దత్మవాళ్ళు కదా దీన్ని మెయింటెనెన్స్. అవునమ్మా, ఇప్పుడు ఈ 10,000 రూపాయలు ఎక్కడ తీసుకున్నారట కదా, అది ఏ డిపార్ట్మెంట్ మీరు కదా? 10,000 తీసుకుని మీరేనా? రిసిప్ట్స్ ఇచ్చారా వీటికి? ఇప్పుడున్న మంత్రివర్యులకి, ఈ స్థానిక కార్పొరేటర్కి భారతీయ జనతా పార్టీ తరఫున ఒక హెచ్చరిక చేస్తున్నాము. దయచేసి చిన్న సన్నకారు వీధి వ్యాపారుల జోలికి వెళ్లొద్దని, వారి జీవితాలతో ఆడుకోవద్దని, వారి మధ్య గొడవలు పెట్టొద్దని, వారిని భయభ్రాంతులు చేయొద్దని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా దేవాలయ భూముల్ని అన్యాక్రాంతం చేసి ఒక వర్గం ఒక ఓట్ల కోసం ఈ మార్కెట్ వీధి వ్యాపార ప్రాంతం ఏ విధంగా వాడుకున్నారో పువ్వాడ అజయ్ గారికి ఈరోజు తగిన శాస్తి ఈ యొక్క ఖమ్మం ప్రజలు చేసి చూపించారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా మీరు కూడా ఇటువంటి జోలికి వెళ్లకుండా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలో కలుపుకున్న కార్పొరేటర్ మళ్ళా కొత్తగా రాజకీయాలు ఇక్కడ చేయకుండా వీళ్ళ జీవితాలని ఆగం చేయకుండా ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా రూపాయి తీసుకుంటే దానికి సరైన రసీదు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా క్యాష్ లో మీరు ధన రూపంలో తీసుకుని ఆ డబ్బుల్ని ట్రెజరీలో డిపాజిట్ చేశారా లేదా, ఎవరి ఇంట్లో డబ్బులు పెట్టారు, ఏ చట్టం ప్రకారం మీ జోబుల్లో పెట్టుకున్నారు, మీరు ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు, అదేవిధంగా కనీసంగా వారు అధికారి సుజాత గారితో మాట్లాడితే నేను సంతకం అంటే మీ పుస్తకంలో నా డబ్బులు నేను మీకు ఇస్తే మీ పుస్తకం సంతకం పెడతా అని, మీరు నా పుస్తకంలో సంతకం పెట్టడం కాదమ్మా, మీకు ఎవరమ్మా ఈ ప్రొసీజర్ చెప్పిందంటే ఆమె ఇంకో డిపార్ట్మెంట్ చెప్తుంది. ఒకరిని అడిగితే ఇంకో డిపార్ట్మెంట్ చెప్తున్నారు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోటి ఎన్ని డబ్బులు వసూలు చేశారమ్మా అంటే నేను 60 వసూలు చేశాను, ఇంకొక 200 ఏదో చేశారు, మేము కోఆర్డినేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కోఆర్డినేషన్ చేసినప్పుడు మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు, ఎందుకు వసూలు చేశారు? ఈ వీధి వ్యాపారం ఈ యొక్క ప్రాంగణంలో ఈ రోజున ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి దగ్గరే మీరు వసూలు చేయాలి, వాళ్ళు రెగ్యులర్ చేయాలన్నప్పుడు మీరు చెప్పేది 214 మంది వ్యాపారులు ఉంటే మీరు 260-70 మంది తీసుకున్నారంటే ఇక్కడున్న కొంతమందిని బయటకు గెంటే కార్యక్రమం మీరు పెట్టారని మాకు అర్థమవుతుంది. ఆ బయటకు గెంటే మీ వాళ్ళని లోపల తెచ్చుకోవాలని ఏ పేదవాడైనా పేదవాడు ఒక పేదవాడి కడుపు కొట్టి ఇంకో పేదవాడి కడుపు నింపమని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు. దయచేసి ఒక పేదవాడి కడుపు కొట్టి ఇంకో పేదవాడి నింపి వాడి ఓట్ల కోసమో వీడి ఓట్ల కోసమో ఇటువంటి రాజకీయాలు చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సమగ్రంగా వివరాలు తెలుసుకొని ఈ రోజు సాయంత్రం కానీ మన రేపొద్దున కానీ ఇక్కడే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ వీధి వ్యాపారులందరికీ భరోసా ఇస్తూ మరి దీన్ని ఇంతటితో ఆపాలని చెప్పి రేపటిలోగా మీరు వారికి తగిన విధంగా పరిష్కారం చేస్తే మేము రాకుండా చూసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇందులోకి అడుగు పెడితే మాత్రం పేదవాడికి న్యాయం జరిగే వరకు. పాత బస్ స్టాండ్ దగ్గర టీటీడీ పక్కన ఉన్నటువంటి వీధి వ్యాపారులు ఇక్కడ ఒక 2 సెట్లలో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ దగ్గరలోనే పాత బస్ స్టాండ్ ఉంది. జిల్లా నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడికి ఖమ్మం పని మీద వచ్చి వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందని ఈ వ్యాపారులు ఇక్కడ కూరగాయల సముదాయం పెట్టారు. అంతకుముందు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ 2 సెట్ల పరిధిలోనే ఈ యొక్క వ్యాపారం ఒక 40 నుంచి 60 కుటుంబాల వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం కోసం ఇక్కడ 2014 తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ షెడ్ని ఎక్స్టెండ్ చేసింది. ఆ ఎక్స్టెండ్ కూడా ఎంతవరకు నైతిక పర్మిషన్ ఉందనేది కూడా ఇంతవరకు వాళ్ళు ఆన్ రికార్డుగా చెప్పలేదు. ఎక్స్టెండ్ చేసి కొంతమంది యొక్క కొత్త వ్యాపారం తెచ్చి కూడా ఆ యొక్క ఉన్నటువంటి కొత్తగా ఎక్స్టెండ్ చేసినటువంటి 2 సెట్లలో పెట్టారు. ఇప్పుడు మ్యాప్మా పరిధిలో వచ్చి మీరు బిజినెస్ చేసుకోవడానికి మీకు లైసెన్స్ పునరుద్ధరించడానికి 10,000 కట్టమని చెప్పి
ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని వీళ్ళకి ఎటువంటి ప్రూఫ్ ఇవ్వకుండా 3 నెలలు అవుతుంది వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకొని. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తున్నారు, మెప్మా పీడి సుజాత గారు, శివరామకృష్ణ గారు వచ్చి మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 10,000 కట్టించుకొని దాదాపుగా 28 లక్షల పైన నిధులు 3 నెలలు అవుతుంది సేకరించిపోయి కాసేపు డ్రా వేస్తానంటున్నారు, కాసేపు మీకే ఇస్తానంటున్నారు. ఇక్కడున్న వ్యాపారులు కొంతమంది వాళ్ళ యొక్క బంధువులు, స్నేహితులు కొత్త వాళ్ళని జోడించడం కోసం వీళ్ళని బెదిరించి వాళ్ళ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళ ఓటర్ను కూడా ఇక్కడ ఈ వ్యాపారాలను బయటకు పంపించి వాళ్ళ డివిజన్లో ఉన్న మనుషులను కూడా ఇక్కడ పెట్టేటువంటి కుట్ర జరుగుతుంది. సరే, రాజకీయ నాయకులు అంటే వాళ్ళ రాజకీయం కోసం చేస్తారు. అధికారులు మీరు గవర్నమెంట్ తరఫున రిప్రజెంటేషన్ చేస్తూ అనధికారికంగా వీళ్ళ దగ్గర వసూలు చేయడం ఎంతవరకు సబబు? మీరు తీసుకున్న డిపాజిట్కే వాళ్ళకి ఎటువంటి రిసిప్ట్ ఇంతవరకు ఇవ్వలేదు. మీరు తీసుకున్నటువంటి 28 లక్షలు 3 నెలల పైన నుంచి ఆ డబ్బులు ఎక్కడున్నాయి అనేది అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. మేము వారికి ఫోన్ చేస్తే సుజాత గారికి చేస్తే శివరామకృష్ణ గారి పేరు చెప్తుంది, శివరామకృష్ణ గారి పేరు చెప్తే సుజాత గారి పేరు చెప్తుంది. ఇంతవరకు కూడా దాని లెక్కపత్రం లేకుండా కొంతమంది వచ్చేసి వీళ్ళకి వేరే వాళ్ళని ఇక్కడ షాపులో పెట్టడం కోసం వీళ్ళని బెదిరిస్తున్నారు. మీరు గంజాయి అమ్ముతున్నారని, డ్రగ్స్ అమ్ముతున్నారని, మీరు కూరగాయలు అమ్ముకోకుండా ఇంకేదో అమ్ముతున్నారని వీళ్ళని బెదిరించేటి లోకల్ నాయకులు కూడా బెదిరించేటువంటి వైనం ఉంది. వ్యాపారాన్ని వ్యాపారంగా చేయండి, ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయం చేయొద్దు. మీరు ఆల్రెడీ ఇక్కడ టీటీడీ యొక్క ప్లేస్ని తీసుకొచ్చే మీరు ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయానికి తెరలేపారు. ఇప్పటికైనా ఈ ఓటు బ్యాంకు రాజకీయం చేసి నిజంగా లబ్ధిదారులు ఎవరైతే వెనకటి నుంచి ఇక్కడ వాళ్ళ కుటుంబం జీవనం కోసం వ్యాపారం చేస్తున్నారో ముందరగా వాళ్ళ షాపులు వాళ్ళకు ఉంచండి. కొత్తగా ఎవరన్నా తీసుకొద్దామంటే వాళ్ళ యొక్క అర్హత, స్థానికత అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళకి షాపులు కేటాయించండి. మొదటి నుంచి ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి ఉందో వాళ్ళకి వ్యాపారస్తులకి. కానీ పెంచిన తండ్రికి వృద్ధాప్యంలో కూడా తోడుండాల్సిన కొడుకు కోడలు భారం కావడంతో వృద్ధ తండ్రిని వదిలించుకోవడానికి గుట్టుచప్పుడు కాకుండా బ్రతికుండగానే నీటి కుంటలో పడవేసి దీనాతి దీనమైన దళనీయమైన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోని ఒక నీటి కుంటలో మిట్ట మధ్యాహ్నం ఓ వృద్ధుడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు అతన్ని వెలికి తీసి ప్రాణాలు కాపాడారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని చూసి తనను ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని వివరాలు అడగడంతో తనని కోయిలకొండ మండలం రామంపారు గ్రామం అని, తన పేరు వడ్డే బాలయ్య అని, తనకు గత కొన్నేళ్ల క్రితమే భార్య చనిపోయిందని, కేవలం ఒక కొడుకు మాత్రమే ఉన్నాడని, తనకు తెలియకుండా కొడుకు కోడలు కలిసి ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారని, ఇది ఏ ప్రాంతమో తనకి తెలియదని, తనకు కేవలం 1 ఎకరం భూమి కూడా కలిగి ఉందని, వృద్ధాప్యంలో వారు భారంగా ఉండడంతో తనను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని దయనీయ స్థితిలో ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మానవతా దృక్పథంతో స్పందించిన స్థానికులు అతనికి ఆకలి తీర్చి ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆ వృద్ధుడిని సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వృద్ధుడిని నీటి కుంటలో వదిలేసిన కొడుకు కోడలిని సంబంధించిన వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కని పెంచిన తండ్రిని కడదాకా చూసుకునే కొడుకే కన్న తండ్రిని ఈ విధంగా చేసినందుకు స్థానికులు ఈ తీరు పట్ల మండిపడుతున్నారు. ఎవరు నీ పేరేం పేరు? బిడ్డలు ఇద్దరంటే ఇద్దరు మనమరాలు కొడుకునికి ఇద్దరు కొడుకులు వానికి ఇద్దరు మనమరాలు నా కొడుకు మధ్య కట్టినాక మధ్య మధ్య ఒంటి అతనికి స్కూల్కి స్కూల్ పేరు వచ్చి ఇంకంతే నీళ్ళు వచ్చిన కానీ వస్తున్నాయి. రాత్రి రన్ వదిలిపెట్టిపోయింది. నాది చెప్పి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి సిగ్గు లేదు, తెలుగుతున్నాడు ఆ గోడకి లేదు. కొన్ని పిల్లలు కలిసిపోయింది, ఒడేమి తెలిసిపోతే ఈ చదువు సిగ్గు తెచ్చి వచ్చిపోయింది. నాదే ఇంటికి వచ్చా. ఏంటి పిన్న దొరికొచ్చింది? ఆటో మీనయ్యా, ఆటోలో దొరికొచ్చి ఆటో ఎవరో దొరికొచ్చి నీ కొడుకు కోడలు తీసుకొచ్చి దిబ్బిపోయారు. నా మనమేమో
వెంకటేశ. నా మనవాళ్ళ పేరేమో ఇదేమో ఇదే కొన్ని చూసుకొని స్కూల్కి పోయిందా రాత్రి వచ్చి పని స్కూల్కి కొడుకు నీతో ఏమన్నా కొట్లాడిందా? లేదప్పా, ఏమో మధ్యాహ్నం అయితే రాత్రికి అనుకుంది. భూమి ఉందా? ఇక్కడ ఉంటుంది. మీరు అన్నదమ్ములు ఎంతమంది? అన్నది ఒక్కనే. నువ్వు ఒక్కనివేనా? మీ ఆయన పేరే పేరు? సాయన్న. సాయన్న. ఒకసారి సాయన్న అంటారు. నిన్ను చిన్నబాల పంటరా? ఇది బాల చిన్నబాల పంటారు. రాంపురా అయ్యా. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలో మల్లు నందిని మాట్లాడుతూ మధిర నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి హామీలను కాంగ్రెస్ ఇప్పటికే అమలు చేసి చూపించిందని ఆమె అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనాది కాలంలోనే గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందని, గ్రామాలకు ప్రగతి పదంలో నడుస్తుందని సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీదేనని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఇదే సందర్భంగా ముదిగొండ మండలంలోని పమ్మి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. నాయకుడు ఉన్నప్పుడు కూడా మన గ్రామంలో మనం కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ని గెలిపకపోతే చాలా ఘోరం అవుతుంది. మనమే అభివృద్ధి రాకుండా చేసిన వాళ్ళు అవుతాము. ఇంత మంచి అవకాశం, బంగారమైన అవకాశం మళ్ళీ మనకి రాదు. నా పూర్వజన్మలో చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ నాయకులు మన ఏలూరు హనుమంతరావు గారు నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని మీరు జాయిన్ అవ్వాలి, మీలాంటి వాళ్ళు శ్రీకాంత్, అపరంజం గారు, ఎంపీటీసీ అండి, మాజీ ఎంపీటీసీ గారు. రాజు గారు. ఒక్కరికి వస్తామా, ఏ ఒక్క ఇల్లు కూడా మిగలదు, ఏ ఒక్కరు కూడా మిగలరు ఇందిరమ్మ ఇల్లు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైనా ఇచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. రేషన్ కార్డులు కూడా ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ కార్డు కూడా వస్తుంది. పెన్షన్లు కూడా ఏదైనా ఇచ్చినామంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇచ్చాము. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పెన్షన్లు రాబోతున్నాయి. మన పిల్లలకి చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుంది. మన ఆరోగ్యశ్రీ వస్తున్నాం, మన సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా అందరికీ వస్తున్నాయి. పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఏమి ఇవ్వలే మనకి. ఏ ప్రజల ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజన్న ప్రభుత్వంలో వచ్చినాయే ఇప్పుడు మళ్ళా 10 సంవత్సరంలో వాళ్ళు ఏమి ఇవ్వలేదు. రాజన్న ప్రభుత్వంలో వచ్చిన ఇల్లులే ఇవన్నీ, పెన్షన్లు కూడా అవే. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రాజ్యం మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి మళ్ళీ మన అందరికీ అన్నీ రాబోతున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నేను అన్ని హామీలు ఇచ్చాను మీ అందరికీ. ఇక్కడ బ్యాట్ గుర్తుకే ఓటేయాలి. మీరు బ్యాట్ గుర్తుకి ఓటేస్తేనే మీ గ్రామానికి మీరు సిక్సర్ కొట్టబోతారు. కొడతామా సిక్సర్ మన అభివృద్ధికి? ఏ గుర్తుకి మన ఓటు? బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. బట్టి విక్రమార్క గారి నాయకత్వం, బట్టి విక్రమార్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. గట్టిగా సౌండ్ రావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.